హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడైతే టైము 5 అవుతుంది ఆల్మోస్ట్. హైదరాబాద్ నుంచి సరదాగా మారేడుమిల్లి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సరదాగా ఒక వీడియో బ్లాగ్ కూడా తీస్తూ వెళ్దాము, మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. కార్లో అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. దారిలో చిన్న చిన్న ఎపిక్స్, ఆ గ్రీనరీ, ఆ ఫారెస్ట్ అంతా చూస్తూ మనం ఘాట్ రోడ్లో వెళ్దాము. ఆ ఘాట్ రోడ్లో వెళ్ళడం మాకైతే ఫస్ట్ ట్రిప్. కృతిప్రియ హాయ్ చెప్పు. ఇట్స్ హాయ్. అర్హాన్ జై నా. ఓకే, చూసారు కదా వెనకాల అయితే మంచి సెటప్ జరిగింది, బెడ్ సెటప్ అయితే జరిగింది. సో చీకటిగా ఉంది కాబట్టి మనం అయితే ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా బండి అయితే ఇప్పుడే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించాము, హైవే ఎక్కేసాము. చూసుకుందాం పదండి మరి ఎక్కడికి వెళ్తాము. మన ఫస్ట్ టోల్ గేట్ అయితే ఇప్పుడే క్రాస్ అవుతున్నాం అనమాట. చోటుపల్లి దాటిన తర్వాత టోల్ గేట్ అయితే ఫ్రీగానే ఉంది, ఎందుకంటే మనం స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి మంచి నీట్గా స్మూత్గా వెళ్ళిపోతున్నాం ప్రస్తుతానికి అయితే. ఎంత ఛార్జ్ ఇది టోల్ గేట్కి? గేట్ ఛార్జ్ అయితే తెలియదు, ఎందుకంటే మన దగ్గర పాస్ ఉంది కదా. ఓకే, 200 టోల్స్ 1 ఇయర్ పాస్ ఉంది. దాన్ని బట్టి మనకు అవసరం లేదనమాట, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఫ్రీగా కాదు, ఛార్జ్ అవుతుంది. అవును, 3000 సంవత్సరానికి. టైం అయితే 7 అయింది. సూర్యాపేట ముందు ఖమ్మం రోడ్డు ఉంది కదా, లెఫ్ట్ తిరగాలి. అక్కడైతే లెఫ్ట్ తిరిగాం, ఖమ్మం రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. వయా విజయవాడ కూడా వెళ్ళొచ్చు, మనం కొంచెం షార్ట్ డిస్టెన్స్ చూపిస్తుంది వయా ఖమ్మం. రోడ్డు కూడా బాగుందన్నమాట, అందుకని చెప్పేసి ఖమ్మం రోడ్లో వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే ఫాగ్ అది వెళ్తుందన్నమాట. పిల్లగాళ్ళు అయితే ఆ స్లీప్ మంచి డీప్ స్లీప్లో ఉన్నారు. అక్కి పడుకుంది, అర్రు ఏమో కూర్చొని పడుకున్నాడు. సో మరి ఎలా ఉంది ఫాగ్? సో ఇదైతే ఖమ్మం దగ్గరలో. ఏంటా అని చూస్తే ఫాగ్. అమ్మో, చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. కి లేచావా? అప్పుడే లేచావా? వీడేంటి పడుకున్నాడు? ఓ పచ్చుకో. ప్లేస్ ఏంటి మా? ఖమ్మం. ఇంకా ఖమ్మంలోనే ఉన్నామా? ఇదేంటి బ్రిడ్జ్? గోదావరి బాయిల్లే బ్రిడ్జ్. ఓకే. హాయ్ అర్రు, గుడ్ మార్నింగ్. అక్కితల్లి ఇందాకే లేచింది, అర్రుగడు ఇప్పుడే లేచాడు. గుడ్ మార్నింగ్. ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగాం. ప్రస్తుతం ఖమ్మం వైరా దగ్గరికి అయితే వచ్చాము. టైం 8:30 అవుతుంది. టిఫిన్ అయితే చేద్దామని ఆగాము. చూద్దాం ఇక్కడ ఒక చోట.
డక్సే, డక్ అంటే బాత్. ఏ డక్స్ భలే ఉన్నారు. వావ్, బాగున్నాయి కదా బాగున్నాయి కదా. రూట్ క్రాస్ చేస్తున్నాయి, వాటికి వే ఇవ్వాలి మనం. అమ్మో, ఏ చాలా ఉన్నాయి, అక్కడ దాకా ఉన్నాయి. అన్నీ వస్తాయి చూసావా, ఇగో మై గాడ్, అందునే ఉన్నాయి. దిగుతారు. వద్దు వద్దు, త్వరగా స్టార్ట్ అయిపోవాలి. వెళ్ళిపోవడం అక్కడ చాలా ఉన్నాయి, ఆగాలి మనం. కానీ మిస్ అవ్వవా ఇట్లా? ఏం మిస్ అవుతాయి, వాళ్ళకి తెలిసిపోతాయి, అన్ని ఒకే చోట ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇంకో చైన్ లోకి వెళ్తాయి అన్నమాట ఇవన్నీ. ఒక్కటి మిస్ అయినా తెలియదు కదా, లెక్క తెలియదు కదా, తెలిసిపోతుంది. చేలోకి ఇంకా ఏమంటారు, బోధులోకి అంటే కాలువల్లోకి వెళ్తాయి అన్నమాట. ఉంటారు కదా. చూడు నీళ్ళుగా వస్తున్నాయి. వెళ్ళిపోయినాయి, అయిపోయినాయిలే నాన్న. ఇట్లాంటి క్యూట్ మూమెంట్స్ బాగున్నాయారు. పాలవంచ పవర్ హౌస్ ఇది, భద్రాచలం రూటా? అసలు ఇదేంటి, గోదావరియా? గోదావరి బ్రిడ్జ్. బ్రిడ్జ్ ఇదే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళి ఇట్లా వెళ్ళి అంతర్వేది దగ్గర ఈ గోదావరి సముద్రంలో కలుస్తుంది అన్నమాట. ఇదే మెయిన్ బ్రిడ్జ్, చాలా పెద్దది. ఫారెస్ట్ మారేడుమిల్లి ఫారెస్టా? రాజమండ్రి టు భద్రాచలం రోడ్లో ఉన్నామా? 1 hour 50 minutes. బాగుంది రోడ్. కానీ మనం చింతలూరు రోడ్డుకి అయితే వచ్చాము. ఏంటి చింతలూరు? చింతూరు. ఓకే. చూడు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు చెకింగ్ కదా, మంచి వెహికల్స్ అవన్నీ ఫారెస్ట్లోకి వెళ్తున్నాం కాబట్టి వెహికల్స్ అవన్నీ వచ్చేటప్పుడు పక్కా చెక్ చేస్తారనమాట. ఓకే. ఘాటీ కదా, హిల్ స్టేషన్ కాబట్టి వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి కదా. ఇక్కడ చాలా డేంజరస్ ఘాట్స్ ఉంటాయి అనమాట, అంటే కర్వ్స్ ఉంటాయి. ఓకే. దాన్ని బట్టి జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి. ఓకే. ఇంకెంత టైం? అమ్మో, 1.5 hour. 1.5 hour చూపిస్తుంది. వెరీ గుడ్. మారేడుమిల్లి వెళ్ళడానికి చూసుకోవాల్సింది ఏంటంటే మన ఫ్యూయల్ ఉందా లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది సిగ్నల్ లేదు అసలు. సో ముందే ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. మాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది సిగ్నల్ లేక. సో ఆఫ్లైన్ మ్యాప్ ముందే చేసుకొని వెళ్తే బెటర్. నాటికెళ్ళానా ఎలాగా డబ్బా ఘాటి అయితే అసలు మామూలుగా లేదు. స్టన్నింగ్ అసలు. గిర్ర తిరుగుతుంది. గిర్రు అంటే తిరుగుతున్నాం. నాకు కూడా ఘాటీలో డ్రైవ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే లేదు, రగ్గొట్టేస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది, ఇంతకుముందు లేదు ఎక్స్పీరియన్స్. అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్. అసలు నేచర్కి చాలా దగ్గరగా ఉన్నాం. నేచర్కి దగ్గరగా ఉన్నాం కానీ నేచర్ని పాడు చేయకుండా ఉండాలి అనేది ఒకటి.
చాలా బాగుంది అసలు, మామూలుగా ఎవ్రీ వన్ షుడ్ విజిట్. ఇది ఒక స్ట్రెస్ బస్టర్. స్ట్రెస్ బస్టర్ మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట. చూసారు కదా, అది కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి కదా, రిటర్న్ లో చూద్దాం. రిటర్న్ లో చూద్దాం వ్యూ పాయింట్స్. మంచి వాటర్ ఫాల్స్ కానీ ఫారెస్ట్ బాండి అని పేరు ఉందరు. ఏమున్నారు? చాలా సూపర్ ఉంది. ఏమున్నారు? ఫారెస్ట్ పేరు వినే అప్పుడు బాగుంటది. బాగుంటదా? అసలుగా అదిపోతది. అసలుగా అదిరిపోతుంది. అక్కి నీకు బాగుందా? చాలా నచ్చింది నాకు. నెక్స్ట్ మళ్ళీ వస్తాం వ్యూ పాయింట్ చూడటానికి. వ్యూ పాయింట్ ఉంది కదా రిటర్న్ లో. మళ్ళీ స్నానం చేసుకుందాం. స్నానం కూడా చేద్దాం మారు. సూపర్ వ్యూ కదా. ఇది అసలుకే బాగుంది. సూపర్ వ్యూ ఇది. ఇది సూపర్ ఉంది. పేరు కూడా రావాలి. పేరు కూడా రావాలా? ఎలా మాట్లాడాలి? ఫారెస్ట్ అని పేరు కూడా రావాలి. ఇది బాగుంది అంటే చెప్పరా. మ్యాప్ చూపించుమా. ఓ మై గాడ్, ఏంట్రా సిగ్జాగ్స్? అంతే, అది మెరుగులు 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 పాములు. బాబోయ్, అందుకే ఇలా ఉంది. అందుకే 20 కిలోమీటర్స్ కి 50 మినిట్స్ చూపిస్తుంది. మనం వెళ్ళే స్పీడ్ ఓన్లీ 40 మెయింటైన్ చేయాలి నాన్న. పాములాగే ఉంది. పాములాగే ఉంది ఇది. ఏం తింటుందిరా అది? ఏదో ప్లాస్టిక్ ఐటమ్ తింటుంది. అయ్యో, అరే బనానా ఇవ్వండి రా. అరే ఒక్కటి ఇచ్చేద్దాం, ఏం కాదులే. అమ్మేసారి మళ్ళీ తింటుందిరా. మన ఫ్యామిలీకి ఇవ్వడానికి వెళ్ళిపోయినట్టు. కాదు, వేరే కొనవచ్చు. అరే ఫైనల్లీ మారేడు మిల్లి వచ్చేసాం. వచ్చేసాం. ఇప్పుడు ఏదైనా ఫుడ్ కాగాలి. మన్యం రెస్టారెంట్. బొంగులో చికెన్, బ్యాంబూ చికెన్, బిర్యానీ. వావ్ సూపర్. ఇరగొట్టేద్దాం. మన్యం పులియా ట్రై చేద్దామా? దాంట్లో పుల్లి ఉంటాయా? ఓకే, లాంగ్ వీకెండ్ కదా, తెలంగాణ నుంచి కూడా వచ్చారు. అన్ని టీఎస్ వెహికల్సే ఉన్నాయి మాక్సిమం. అంతే కదా, రీచ్ డే కరెక్ట్గా అంతే. ఇక్కడ వరకు ఇక్కడంతా ఇవే మొత్తం బ్యాంబూ చికెన్. మేబీ రైస్ వండేసి ఆ చికెన్ పీసెస్ వేసి ఇచ్చేస్తారేమో బిర్యానీ అడిగితే. వావ్, మొత్తం అవే. అలా వెళ్ళి నడుచుకుంటూ వెళ్దాం తినేసి. నైస్. మంచిగా కారు ఒక దగ్గర పెట్టేసేయి. ఏంటిది? ఐ లవ్ మారేడు మిల్లి. ఐ లవ్ మారేడు మిల్లి. మీల్స్, స్నాక్స్, చైనీస్, జ్యూస్, రెస్టారెంట్. వాట్ ఈస్ దట్? బ్యాంబూ చికెన్. వేర్ ఈస్ ద బ్యాంబూ చికెన్? మొత్తం ఈ రోడ్ అంతా వెజ్ బ్యాంబూసే. మనుషులు ఎంతమంది ఉన్నారో, మంకీస్, కోతులు కూడా అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ చూసినా గ్రూప్ గ్యాంగ్ కట్టినాయి అన్ని. వాట్ ఈస్ దిస్? వన విహారీ అంటే ఇది పార్క్ టైపా? ఓకే, గుడ్. ఇక్కడ పెట్టేద్దామా? ఇది బ్యాంబూ రెస్టారెంట్. బయట బ్యాంబూ చికెన్ రెడీ అవుతుంది. బాగుంది.
రెడీ చేద్దాం. ఓ మారేడుమిల్లి వెళ్ళినప్పుడు మనం మాత్రం కంపల్సరీగా రూమ్ అయితే చూసి బుక్ చేసుకునే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత సీజన్లో అయితే చాలా ఇబ్బంది పడతాం. మేము కూడా చాలా ఏరియా మొత్తం రూమ్స్ గురించి ఎతికాము. ఎవరో ఒక రూమ్ డ్రాప్ అయ్యారని చెప్పేసి ఆ రూమ్ మాకు దొరికింది. ఇది ఎక్కడంటే స్నేహ రెస్టారెంట్ దగ్గర బ్యాంబూ ఫుడ్స్ అని ఉంది, దానిపైన ఉన్నాయన్నమాట రూమ్స్. ఒక మంచి రూమే దొరికింది, 3000 రూపీస్కి దొరికిందనమాట. పర్లేదు మాకైతే. సో మేక్ ష్యూర్ మీరైతే రూమ్ బుక్ చేసుకుని వెళ్ళండి. ఫుడ్ అది కూడా అక్కడ బాగానే ఉంటుంది. నైస్ రూమ్. నేను పెట్స్ ఇక్కడ పెట్టుకుంటాను లైన్గా. ఎంత పడింది రూము? 3K 3K అంటే 1 నైట్. ఇప్పుడు టైం ఎంత అయింది? 5 అయింది మనకి. రేపు మార్నింగ్ 10 వరకు. రేపు మార్నింగ్ 10 వరకు 3Kనా? It's okay. మార్నింగ్ 10 నుంచి తీసుకున్నా రేపటి వరకు 10 వరకు అయినా అంతే. అంటే ఇప్పుడు 5 వరకు తీసుకున్నా రేపు 5 వరకు ఉండదా? ఉండదు అంతే. ఓకే. ఎనీవేస్ అమ్మ కిచెన్ ఏది? కిచెనా? ఒరే మనం రూమ్ తీసుకోలేదురా. అమ్మ వాష్రూమ్ నీట్గా ఉంది. వెరీ గుడ్, సూపర్. రూమ్ నీట్గా లేకుండా వాష్రూమ్ నీట్గా ఉండాలి. నైస్ నైస్, గుడ్. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోదాం పదండి. ఏంట్రా టీ? ఇంకా రావడంతో టీవీయా? ఎందుకు? ఫ్రెష్ చేసి వస్తావా? దేన్ని ఫ్రెష్ చేస్తావు? వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పు. రాక్షసుడా. అరు హాయ్. వీడు అదే క్రిష్ సినిమాలో జాదులా ఉన్నాడు. బ్లాక్. అవును. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? రోడ్ పై నడుస్తున్నాము ఊరికే. ఇప్పుడు నైట్ వాక్ అంటారు. మొత్తానికి హైదరాబాద్ నుంచి అయితే మారేడుమిల్లి వీడియో చూశారు కదా. రేపొద్దున అయితే మార్నింగ్ 3 o'clock లేచి ఆఫ్ రోడింగ్ గుడిసె అనే ప్లేస్కి అయితే వెళ్ళాలి. అది సన్ రైజ్ పాయింట్ అనమాట. చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళాలంటే కూల్ ఉంటుంది కాబట్టి పిల్లలకి స్వెటర్లు, మంకీ క్యాప్స్, చేతికి గ్లౌజులు అన్నీ రెడీ చేసి పెట్టాము. శుభ్రంగా పొద్దున లేచి అన్నీ వేసుకొని స్టార్ట్ అయ్యి ఎరగొట్టాలి మంచిగా. దానికోసం అయితే మీరు ఈ వీడియో మొత్తం చూసి నెక్స్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ 2. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి మరి.